నమస్తే అండి. లాస్ట్ టైం హార్వెస్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కామెంట్లో అడిగారండి, హార్వెస్ట్లు తీసుకుంటున్నారు మంచిగా అంతా బాగానే ఉంది, మరి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు ఏంటో అది కూడా చెప్పమని చెప్పి అడిగారు. సో ఈరోజు కూరగాయలను కోసుకుంటూ ఆ ఎరువులు పోషకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బెండకాయలు కోద్దామండి. ఇప్పుడు కోసే బెండ మొక్కలన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలు అనమాట. ఆల్రెడీ లాస్ట్ సీజన్లో మనం కాపు కూడా తీసుకున్నాము. బెండ మొక్కలు చాలా రోజుల పాటు మనకి కాపు వస్తుంది. కొంచెం కాపు తగ్గి మొక్కలు హైట్గా అయిపోయి కాపు తగ్గింది అనిపించినప్పుడు ఆ చివర్ల సగం పైనే మనం కిందకంట కట్ చేస్తే మళ్ళీ పక్కల నుంచి కొత్త చిగుర్లు అవి వచ్చి బెండ మొక్కలు పెరుగుతాయండి. చూసారా, లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలైనా కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో. మళ్ళీ ఇప్పుడు కొంచెం వాతావరణం ఆ టెంపరేచర్స్ అవి తగ్గేసరికి మళ్ళీ పూత పింద అనేది స్టార్ట్ అయింది. ఇలా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలు కూడా ఈ సీజన్లో ఇంత హెల్దీగా ఉండటానికి కారణం మనం కంపల్సరిగా 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పసుపుల ఎరువు వేసుకోవటమే. ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట. నేను చాలా వీడియోస్ కూడా చేశానండి. ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను పోస్ట్ చేశాను వీడియోస్. మినపప్పు కడిగిన వాటరు, ఉల్లిపాయ పుట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. ఈ వంగ మొక్కలు కూడా లాస్ట్ సీజన్లో వేసినవేనండి. వంగ మొక్కల గురించి కూడా కంటిన్యూస్గా ఒకరు కామెంట్లు అడుగుతున్నారు. చాలా హెల్దీగా వంగ మొక్కలు అనేవి ఉన్నాయి, కాకపోతే పూత నిలబడట్లేదు, ఏం చేయాలి అని చెప్పి. మొన్నటి వరకు అయితే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల పూచిన ప్రతి పువ్వు కూడా కాయగా మారకుండా చాలా వరకు రాలిపోతూ ఉండేదండి. మాకు కూడా అలాగే జరిగింది. అంటే అది వాతావరణ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి కాబట్టి, కొంచెం వాతావరణం చల్లబడింది కాబట్టి పూత పింద చక్కగా నిలబడుతుందండి. మీరు కొంచెం చూడండి, లేదంటే కంటైనర్లో బలం తగ్గినా కూడా మనకి పూత నిలబడతాయి అనమాట. కాబట్టి కొద్దిగా మట్టిని గుల్ల చేసి పశువుల ఎరువుతో పాటుగా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే పూత పింద బాగా నిలబడుద్ది. దీంతో పాటుగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా మనం స్ప్రే చేయొచ్చు అనమాట. అరటిపండు కొంచెం బెల్లం కలిపి మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేస్తాం కదా, దాన్ని కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా మనం స్ప్రే చేయటం వల్ల పూత నిలబడుతుంది. పుల్లటి మజ్జిగను కూడా స్ప్రే చేయొచ్చండి, పూత బాగా నిలబడుతుంది అనమాట. మనకి టెర్రస్ పైన అంటే మొత్తం పాదులన్నీ తీసేసి అన్నీ ఒకేసారి పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు రావడానికి టెర్రస్ పైన టైం పడుతుందండి. ఇక్కడ కొంచెంగానే మనకి ఈరోజు కూరగాయలు వస్తాయి. టెర్రస్ పైన కోసుకున్న తర్వాత మనం కిందకి వెళ్దాం. దొండకాయలు, బయట వంకాయలు ఇవన్నీ ఉన్నాయి. బెండ మొక్కలు అయితే బాగానే కాస్తున్నాయండి లాస్ట్ సీజన్లో అయినా కూడా. వంగ మొక్కలు కూడా పెంద మీద ఉన్నాయండి. మనకి ముందు వీడియోస్లో ఎక్కువ వంకాయలు హార్వెస్ట్కి వస్తాయి. కూరకు సరిపడా వంకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్లో దొరుకుతాయి. అక్కడొక్కాయ ఉందండి. ప్రతి వంగ చెట్టున 1-2 కాయలు చొప్పున దొరుకుతున్నాయి ప్రస్తుతానికి. ఇంకా కిందకి వెళ్ళిపోదామండి. కింద బయట ఉన్నాయి కదా మనకి వంగ మొక్కలు. టెర్రస్ పైన మట్టికి ఇంతవరకు వచ్చాయి కూరగాయలు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసిన కంటైనర్లో తోటకూర విత్తనం పడిమొలిచింది. ఇంకెలాంటి మొక్కల్ని మనం తీసేయాలండి, లేదంటే ఆ పచ్చిమిర్చి పెరగటానికి కావాల్సిన బలం అది కూడా ఈ ఆకుకూరలో లాగేస్తాయి. అందులోనూ ఇక పచ్చిమిర్చి చాలా సెన్సిటివ్ కాబట్టి పక్కన మనం ఏం ఉంచకూడదు. నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేసామండి. వంకాయలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువ మొత్తంలోనే వంకాయలు దొరుకుతాయి. నేల మీద మొక్కలు చూసారా, ఎక్కువ మొత్తంలో మనకి కాయలు వస్తాయి ఇక్కడ. అంటే వాటర్ అది ఎక్కువగా మనకి చల్లగా ఉంటుంది అనమాట. వాటర్ అది ఎక్కువగా వదులుతూ ఉంటాము. దీంతో పాటుగా ఏంటంటే బలం అది కూడా మినపప్పు కడిగిన వాటరు, బియ్యం కడిగిన వాటరు ఇవన్నీ ఇస్తూ ఉండటం వల్ల ఆ బలానికి పూత పింద బాగా నిలబడి కాయలు కూడా మంచి సైజులో వస్తాయండి. ఇవి కూడా లాస్ట్ సీజన్లో వేసిన వంగ మొక్కలే. ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది కాబట్టి మనకి కొంచెం తక్కువ మొత్తంలో కాయలు వస్తున్నాయి. మొత్తం కూరకు సరిపడా దొరికేటట్టుగా వస్తున్నాయి. లేదంటే అన్ని వంగ మొక్కలు మనకి కాపు స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని చెట్లువి కోసేసరికి మనకి ఒక 2-3 కేజీల పైనే దొరుకుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనం ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి.
చూసారా ఎంత బాగా ఉందో పూత. మొత్తం ఒక 1/2 kg పైనే ఉంటాయండి వంకాయలు. నెక్స్ట్ దొండకాయలు కోద్దాం. ఈరోజు దొండకాయలు కూడా 1 kg దగ్గరకు వచ్చేటట్టే ఉన్నాయి. పూత పింద బాగా వస్తుందండి. చూసారు కదా పువ్వులు, దొండ పువ్వులు ఎలా వచ్చాయో. ఆ కాకి కూడా మనకి దొండ పిందలు పడ్డాయి. ఇక్కడే కాకర విత్తనం కూడా ఒకటి పడిమొలిచింది కదా. లాస్ట్ సీజన్ నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాటు వెరైటీ అనండి దొండపాదు. కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయన్నమాట. మనకి కొంచెం ఒక గుప్పిడి కాయలు దొరికినా కూర ఒక 2 మనుషులకి కూరకొచ్చేస్తాయి. చూసారా ఇవి దొండపిందలు మనకి సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట. మేలు ఫీమేలు రెండు కూడా ఒకే ఫ్లేవర్లో ఉంటాయి. అంటే మనకి పింద పడింది అంటే అది కంపల్సరిగా కాయగా మారుతుంది అనమాట. అంతేకాకుండా ఆ కాకి కూడా ఇక్కడ మీకు ఆ కాకి కూడా కాయలు వస్తున్నాయి. కొత్త తీగలకి బాగా వస్తాయండి. కొత్త తీగలకి తీగ పాకే కొద్ది కూడా ఆ కాకి కాయలనే వస్తాయి. వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటే సంవత్సరం అంతా కూడా మనకి దొండపాదు కాపు వస్తుంది. బాగా పింద మీద ఉందండి పాదు. ఎటు ప్లేస్ ఉంటే అటు పాక్కుంటూ వెళ్ళిపోద్ది అనమాట. దొండపాతికైతే ఇంకా ప్రత్యేకంగా ఎరువు కూడా టెర్రస్ పైన ఎక్కువగా వేస్తూ ఉంటాను తప్ప ఇక్కడ నేల మీద ఉంది కాబట్టి ఎక్కువగా కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ని వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కూడా ఉల్లిపాయ పొట్టు కూరగాయలు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా ఈ దొండపాతి మొదలనే పోస్తూ ఉంటాను. సో ఆ బలానికి చాలా బాగా ఎక్కువ కాపు వస్తుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కొత్త తీగ అనమాట. ఆ కాకి కూడా చూసారా పిందెలు ఎలా ఉన్నాయో. ఇలా పూచిన ప్రతి పువ్వు కూడా మనకి చక్కగా కాయగా మారుద్ది అనమాట. ఉదయాన్నే విచ్చుకుంటాయండి దొండ పువ్వులు. ఇంట్లో పండించిన కూరగాయలే సరిపోతున్నాయండి. బయట నుంచి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలాంటివే తప్ప కొనట్లేదు. మధ్యలో అంటే కొంచెం లాస్ట్ మే నెలలో కొంచెం తక్కువగా, మే కూడా బాగానే వచ్చాయండి, జూన్లోనే కొంచెం తక్కువగా వచ్చాయి కూరగాయలు. ఆ టైంలోనే ఇంకా వారంలో ఒక 3 రోజులు మన పెరట్లో పండిన కూరగాయలు, ఇంకా మిగిలిన 3 రోజులు పప్పు అలాంటివి వండేవాళ్ళం. సో అలా గార్డెన్ నుంచి వచ్చిన కూరగాయలతోనే గడిచిపోయిందండి. కొనవసరం లేదు. అంటే చిన్న హార్వెస్ట్ అని మనం స్టార్ట్ చేసిన వారంలో కనీసం 3-4 రోజులకు సరిపడా కూరగాయలు అనేవి మనం హార్వెస్ట్కి వచ్చేస్తాయి. దొండకాయలు ఎంత హెల్తీగా ఉన్నాయనండి. నెక్స్ట్ బేరపాదు, ఇక్కడ విరజాజి మొక్క పెట్టిన ప్లేస్లో పెట్టాం కదా, ఆల్మోస్ట్ ఇంకా కాపు అయిపోయినట్టేనండి. లాస్ట్కి వచ్చేసింది. ఇంకెక్కడన్నా 1-2 కాయలే కానీ కాపు తగ్గిపోయింది. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము.
ఇక్కడ చూసారా ఇంకా ఈ పిందెలు ఎంతకు మించి ఎదగవన్నమాట, గెడ్స్ బారిపోతున్నాయి, కోసేస్తున్నాను. పాదు కూడా తీసేస్తామండి. ఇంకా మళ్ళీ కొత్త పాదు పెట్టుకుంటే అక్కడక్కడ 1-2 పిందెలు వస్తున్నాయి, కానీ ఆల్మోస్ట్ ఇంకా పండిపోయిందండి పాదు. లాస్ట్ సీజన్ స్టార్టింగ్లో పెట్టాను అన్నమాట, ఎక్కువ రోజులు వచ్చింది కాపిది. కొద్దిగా దొరికాయి చిన్న కాయలు. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. అయితే సీతాఫలాలు కూడా వచ్చాయన్నమాట. చెప్పాను కదా, బయట మాకు గోడ బయట సీతాఫలం చెట్టు ఉంది. లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్లయితే పైకంటా ఉంటుందండి, పైకి ఎక్కి కొయ్యాలి, అటువైపు నుంచి ఎక్కాలన్నమాట. సో ఇంకా వీడియో తీయటం అయితే కుదరలేదు, చిలక కొట్టేసినాయి చాలా వరకు కాయలు. లాస్ట్ టైం ఎక్కువ మొత్తంలోనే దొరికాయి, కానీ ఇంకా చిలకలు అలవాటు పడిపోయాయండి, పండుకాయలన్నీ కూడా తినేస్తున్నాయి. సో అవి తిన్న తర్వాత మిగిలినవి అనమాట. ఈరోజు కలర్ఫుల్గా ఉందండి హార్వెస్ట్. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.